అంటే ఇప్పుడు చట్టాల సవరణ కూడా అవసరమే, కఠినంగా తీసుకురావాలి, చట్టాల సవరణ కూడా అవసరం ఉంది. అసలు కబ్జాదారుల మీద అనేక కేసులు పెట్టడానికి అవకాశాలను ఇప్పుడున్న చట్టాన్ని అమలు చేస్తే కూడా వాళ్ళు కబ్జాదారులని వాళ్ళని ఎదుర్కోవచ్చు. కానీ ఆ చట్టాలని అమలు చేయట్లేదు, ఇంప్లిమెంటేషన్ ఏంటంటే చట్టాలు చాలా ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ అంటే జరగట్లేదు. నిజంగా మీరు చెప్పినట్టు ఎంఆర్ఓకి చాలా హక్కులు ఉన్నాయి, ఆమె మెజిస్ట్రేటు. ఎంఆర్ఓ అక్కడ ఏం జరిగినా కానీ ఆమె ఓన్గా అన్ని చేసి కూడా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, ఏదైనా చేయడానికి ఆమెకు చాలా హక్కు ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మహిళ అయినా ఎవరైనా అధికారి ఆమెకు స్పష్టమైనటువంటి అధికారులు ఆమెకు తెలుసు, సీనియర్ ఆమె కూడా. కానీ పైనుంచి ఏమి ఒత్తిడి ఉన్నది అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. పై ఒత్తిడుల కోసం వాళ్ళు అధికారులు రేపు బలయ్యేది అధికారులే. ఇప్పుడు మనం అనేకం తిట్టుకుంటున్నాం కొంతమందిని, వాడు కూలగొట్టిన తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ మొదట బలయ్యేది ప్రభుత్వ అధికారులే. సో ప్రభుత్వ అధికారులు ఇక్కడ సీరియస్ గా స్టాండ్ అయి నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అదే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే రౌడీలతోనో గోండాలతోనో భయపెట్టే పరిస్థితి, వాళ్ళు చదువుకుని చట్టాలు తెలిసిన వాళ్ళు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే దీనివల్ల ప్రభుత్వం ఏమి ఆశిస్తున్నది, ఏం కోరుకుంటుంది అంటే అధికారులను బెదిరించి లేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని వాడుకొని కబ్జాదారులకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం చూస్తుందా?